సో సూర్యకుమార్ యాదవ్ అండ్ నమన్‌దీర్ దండం దోతలు. ఇది నా ఫీలింగ్ కాదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఫీలింగ్. ఎందుకంటే మ్యాచ్‌కి ముందు యాక్చువల్లీ ముంబై ఇండియన్సే విన్ అవుతారనుకున్నారు. కాకపోతే 16థ్ ఓవర్ వరకు అయితే ముంబై ఇండియన్స్ టీమ్ బ్యాటింగ్ చూసాక ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ విన్ అవుతుంది అనుకున్నారు. కానీ మిగతా ప్లేయర్స్ అందరూ అవుట్ అయ్యారు. అప్పటికి సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ స్టార్టింగ్‌లో ఒక ఛాన్స్ ఇస్తాడు. కాకపోతే వాళ్ళు యూటిలైజ్ చేసుకోరు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. సో సూర్యకుమార్ యాదవ్ అయితే కంఫర్టబుల్‌గా ఆడుతూ వస్తాడు. కాకపోతే నాన్ స్ట్రైక్‌లో తనకి హెల్ప్ ఉండదు. సడన్‌గా నమన్‌దీర్ వస్తాడు. అప్పటికి ముంబై ఇండియన్స్ టీమ్ రన్ రేట్ చాలా తక్కువ. సడన్ గా నమన్‌దీర్ బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. నమన్‌దీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కలిసి జస్ట్ 3 ఓవర్స్ లో దాదాపు 50+ రన్స్ స్కోర్ చేస్తారు. సడన్ గా 180 రన్స్ టచ్ చేస్తారు. ఇంకా ముంబై ఇండియన్స్ టీం బౌలింగ్ గురించి మనందరికీ తెలిసిందే. వేరే లెవెల్ గా బౌలింగ్ చేస్తారు. అలాగే బౌలింగ్ చేశారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ అయితే వెంటనే అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీం ఎంత బాగా పర్ఫార్మ్ చేయడానికి కారణం సూర్యకుమార్ యాదవ్. అండ్ ఒప్పుకోవాల్సిందే, ఇప్పుడున్న టీ20 ప్లేయర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. లేకపోతే మాత్రం నిన్న ముంబై ఇండియన్స్ టీం అంత స్కోర్ చేసి ఉండదు. నమన్‌దీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఉన్న మ్యాచ్ ని లాగేసుకున్నారు. అండ్ దీంతో ముంబై ఇండియన్స్ టీం IPL 2025 ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయింది. సో ముంబై ఇండియన్స్ టీం IPL 2025 ట్రాఫీ విన్ అవుతుందా?